కదమ్మా, నీతో పాటు ఎవరైనా వచ్చారా పోలీస్ స్టేషన్కి? పోలీసులు ఎవరినైనా నీతో పాటు ఏదైనా ఆధారాన్ని తీసుకుని రమ్మని చెప్పారా? నన్ను అడిగారండి అంటే ఎవరన్నా మీరు వెళ్ళినాక కంప్లైంట్ ఇచ్చినాక మిమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మీరు చెప్తున్న అంత స్ట్రాంగ్ ఎలిగేషన్స్ గబుకుని బిలీవ్ చేయాలంటే ఎవరో ఒకరిని అడుగుతారు. మీ అవునండి. అమ్మకు ఫోన్ చేయడం ఏదో ఒకటి చేస్తుంటారు, అలా ఏమైనా జరిగిందా? మా అమ్మకు ఫోన్ చేశారు. ఏమంది, వచ్చిందా? మా అమ్మకు ఫోన్ చేస్తే ఆ మేనేజర్ కూడా తీసుకొచ్చిందండి. ఇద్దరు కలిపి వచ్చారా? ఇద్దరు కలిపి వచ్చారండి. సరిపోయింది, ఇంకా నీ కేసే తీసుకొని ఉండరు అయితే. ఇద్దరు కలిపి వచ్చి ఆ కాగితాలు ఏవో తెచ్చారండి, నాకు పిచ్చి అని చెప్పి మొత్తం అంత పక్క పడేసేసారండి. ఇద్దరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే నిన్ను అక్కడి నుంచి. నువ్వు వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, వీళ్ళే దొంగలని నువ్వేమి గట్టిగా అరవలేదు అక్కడ? చెప్పానండి, చెప్పినా సరే నమ్మరు కదా సార్. మెడికల్ రిపోర్ట్లే తెచ్చారంట. అది ఇదని ఏయో కాగితాలు మొత్తం చూసారండి. ఏదో పిచ్చి ఆసుపత్రికి వెళ్ళినట్టు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సృష్టించారు కాగితాలు. అవునండి. ఇలా ఎంతకాలం అమ్మా, ఇలా ఎంతకాలం జరిగింది చెప్పు? ఆ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిపోయావు, దాని తర్వాత ఇదే కంటిన్యూ అవుతూనే ఉందా మీది? కంటిన్యూ అవుతానే ఉంది. ఒక్క ఆధారం ఒక్క చోట న్యాయం జరుగుతుంది అనుకున్న చోట న్యాయం జరగబోయేటప్పటికి కంటిన్యూ అవుతానే ఉందండి. ఇంకా ఎన్నేళ్ల నుంచి అవుతుంది ఇది ఇలాగా? ఇది 3 సంవత్సరాలు బట్టి. 3 ఏళ్లుగా? 3 సంవత్సరాలు. ఇంతకు ముందు 6 నెలలు ఏదో అన్నా, 6 నెలల ముందు అయిందన్నా. సారీ మన టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు మేడం. 3 సంవత్సరాల ముందే అయింది మేడం ఇదంతా. సో 3 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది ఇంకా మేడం. నువ్వు ఎక్కడ ఇంకే కంప్లైంట్ లో ఎవరు కూడా నీ వైపు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరా? లేదు. మీ చుట్టాలు కానివ్వండి, వేరే పెద్దవాళ్ళు కానివ్వండి? అసలు ఏమి లేదు. జాబ్ చేస్తున్నారా మీరు? ఇంకా అలాగే ఉన్నారా? అతనితోనే ఉంటున్నారా? ఇంకా జాబు నా మొహాన్ని ఏముంటదండి, నా దెబ్బ తప్ప ఏముంటదండి ఇలా చేస్తుంటుంటేనే. ఇది కాదని నేను పారిపోయానండి. మొత్తానికి పారిపోయి ఇంకా మీ రచ్చబండ గురించి తెలుసుకుని నేను మీకన్నా న్యాయం జరుగుతుందేమోనని నాకు ఇక్కడికి వచ్చానండి. నేను ఇంట్లో నుంచి పారిపోయి ఎంతకాలం అయిందమ్మా? సంవత్సరం అయిందండి. ఎక్కడ ఉంటున్నావు మరి సంవత్సరం నుంచి? తెలియకుండా వాళ్ళకి దోకుంటున్నానండి అక్కడెక్కడ. పని చేసుకుంటూ అలా ఉంటుంది. సరే, ఇక్కడ దేనికి వచ్చావమ్మా? ఇక్కడ ఏం జరగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు మీరు? నాకు న్యాయం జరగాలని వచ్చాను. అంటే ఏం న్యాయం కావాలి? ఇప్పుడు ఎలాగో సంవత్సరం నుంచి బయట ఉంటున్నాను, పని చేసుకుని ఉంటున్నాను కదా, అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా, ఇంకా వాళ్ళతో ఇబ్బంది లేదుగా. మా అమ్మకి శిక్ష పడాలని. అది అమ్మ కాదండి, రాక్షసది. సూపర్ మాట మాట్లాడావు. అది అమ్మ కాదండి, దాన్ని నిలువులో నరికేసిన పాపలేదు. దాని కొడుకుని పుట్టానండి. ఏ కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర పుట్టినా సరే ఆ గెంజి మతుకులు తినైనా ఉండు. అది అమ్మ కాదండి, నా చేతులు నేనే నరికేద్దును. దాని కొడుకుని పుట్టిన వాళ్ళని నేను నరకలా పోతున్నానండి బాబు. చిచ్చి, దానికి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలండి. ఆ మేనేజర్ గారిని కూడా ఉరి తీసేసిన. వాడికి పెళ్ళై పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారా? అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవలసింది. ఆ అష్టనిష్ట దరిద్రుడి గురించి తెలిసేది జనాలకి. వాళ్ళ ఆవిడ తోలు తీసేది. ఇట్లాంటి విషయం ఏ స్త్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. మీ అమ్మ అంటే ఎక్కడో రాక్షస జాతిలో పుట్టిన మనిషిలాగా ఉంది కానీ. నేను వేరే దుక్కునికి వెళ్తేనే పిచ్చని పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలేనా? అయ్యో నిజాలండి. ఒక ఆడపిల్ల ఇంతలా వచ్చి చెప్పిన తర్వాత నిజం కాకపోతే ఏంటండి? అంటే సొంత తల్లి మీద అలా చెప్పేటప్పటికి కొద్దిగా నమ్మసం. మాట్లాడండి, మీరే పిలిపించి మాట్లాడండి నిజమో కాదనేది. ఆమె ఎంత ర్యాష్ గా ఎలా మాట్లాడుతుందో మీరే తెలుస్తుంది. లాగి దవడ మీద పెట్టి కొడతారండి ఆవిడ. అదేలేమ్మా. సార్, మేడం, ఇలా ఇప్పుడు వస్తుందని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేశాను వాళ్ళ మదర్కి. సో వాళ్ళ మదర్ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు. ఒకసారి వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలుస్తాను. ఓకే మేడం. జ్యోతి గారు రండి. ఏమైంది? నేను ఎంత బాగా చూసుకున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలో నాకు కొని పెట్టాను కదా, ఎందుకు నా పరువు తీస్తున్నా? ఇంటికి వెళ్ళిపోదాం రా. చెయ్యి కలా చెయ్యకు. నీకేం అమ్మా, ముందు మీరు అమ్మాయిని టచ్ చేయడం ఆపండి. ఫస్ట్ మీ అఫెక్షన్ ఏది ఉందో తర్వాత మాట్లాడుదురు. ఎందుకంటే మాకు కొంత క్లారిటీ రావాలి కదా. ఆ అమ్మాయి మీ మీద ఒక స్త్రీ మీద చెప్పకూడని మాటలు, ముఖ్యంగా ఒక తల్లి మీద చెప్పకూడని మాటలు చెప్పింది. ఆవిడకి ఇష్టం లేనప్పుడు వచ్చే ముట్టుకోవడం ఆపేయొచ్చు కదండి. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడండి మాతో. ఆవిడ మమ్మల్ని నమ్మి వచ్చింది. అది ఏంటి, ఏం చేయాలనేది మేము వినాలి కదా అంతా. మరి మీరు స్త్రీగా పనికొస్తారా పనికిరారా ఏనా మాకు తెలియాలి కదా. ఇవి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఎందుకు మహిళవా కాదా? నా పేరు జ్యోతి సార్. ఎందుకు వచ్చారు? మా ఆయన చిన్నప్పుడే చనిపోయిండు. దీన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నా. ఇది ఏం నువ్వు పెంచిన పెంపకం చెప్పింది. నువ్వు కొట్టినా పర్లేదురా. మైండ్ సైడ్ ముద్దుగా పెంచి కూతురు అలా రియాక్ట్ అవ్వదు మేడం. కొంచెం మైండ్ సెట్ గా సార్. ఎలా అనాలి మాట్లాడుతుంది. నా మాట వినదు. మీ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి ఎంతకాలం అయింది? సంవత్సరం నుంచి ఎదుగుతూనే ఉన్నాను. మా పిల్లకి అన్నపోలేను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏ పని చేయండి? ఎందుకు ఇవ్వాలా? పోలీస్ మీ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం అంటున్నావు కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఎందుకు ఇవ్వాలా?
ఎతుకుతూనే ఉన్నాను మేడం. ఎవరితో పెట్టి ఎతికిస్తున్నావు? మీ బాయ్ ఫ్రెండ్ తోట? బాయ్ ఫ్రెండ్ కి అవుతాడు, నేనే ఎతుకుతున్నాను మేడం. నువ్వే ఎత్తుకుతున్నావు? పాపే నాకు, నేను ఎందుకు చేస్తాను మేడం? అలా కదమ్మా, మీరు ఈ రోజు పాపను తీసుకెళ్ళటానికి వచ్చారు. 1 year బట్టి 1 year నుంచి ఎత్తుకుతున్నాను సార్, తిండి ఎందుకు తిప్పలు వచ్చేసింది? లేకుండా. మీ అమ్మాయి ఎందుకు నీ దగ్గర నుంచి ఆమెకు పారిపోయింది? మైండ్ సెట్ లేదు సార్, ఏం mind ఎక్కడికన్నా బాలేదు? వెళ్ళిపోతుంది. మా ఇంటి సార్ లేదన్నప్పుడు పారిపోయినప్పుడు మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇచ్చాను సార్, ఒకసారి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏం చేయలేదని మరి నేనే తిరుగుతున్నాను. సంవత్సరం నుంచి తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. అలా ఏం లేదు, మిమ్మల్ని చూస్తే పుష్టిగా శుభ్రంగా తింటున్నట్టుగానే ఉన్నారే. లేదు మేడం, ఉండేది ఒక మా ఆయన చనిపోయినాక ఈ పిల్లని ఎలా చూసుకున్నాను నాకు తెలుసు మేడం. తిండి తిప్పలు లేకుండా ఏదో పని చేసి వీళ్ళ నాన్న చనిపోయిన అప్పులు తీర్చుకోలేకుండా నా బాధ నేను పడుతున్నాను. తిండి అట్లా మాట్లాడి ఎలా మాట్లాడు- ఏ పని చేసి నేను చూసుకుంటున్నాను కదా. అది కాదు కాబట్టి కాలేజీకి కావాల్సిన ఫీజు నుంచి ఎవరు చెప్తున్నారు? అమ్మా ఇవన్నీ పక్కన పెట్టి, బాధ్యతలు పక్కన పెట్టు. అమ్మాయి నీ మీద ఒక భారీ అలిగేషన్ వేసింది. ఏమని? మీకు ఎవరైతే ఉన్నారో అతనితో ఈవిడ్ని పడుకోబెట్టావంట, నిజమేనా కాదా? లేదు మేడం. మేనేజర్ ఎవడో ఈవిని పడుకోబెట్టడం మాత్రం ఒప్పుకోవట్లేదమ్మా నువ్వు. కానీ అతను అనేవాడు ఉన్నాడా నీ జీవితంలో? మా ఆయన చనిపోయినాక ఇంకా తినడానికి కూడా లేకుండా మనం పోయినా కూడా మా పిల్లలు మంచిగా చేయించుకోవాలి. అది నేను తప్పులు చేసి ఈ పిల్లని చూసుకుని నీకు మాత్రమే అక్రమ సంబంధం ఉందా? ఆవిడతో అసలు ఏ సంబంధం లేదా? హ్మ్? మాకంటూ ఎంక్వైరీలో ఏదన్నా తెలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత కోపంగా ఉంది. ఏదో కూర్చున్నా సైలెంట్ గా. ఒక రోజు ఏదన్నా ఒక పిక్నిక్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒకే చాట పడుకున్నప్పుడు రక్తస్రావంలో మీ అమ్మాయి పడుకుని ఉందంట. అసలు అది మైండ్ సెట్ లేకుండా ఏదేదో ఏం మాట్లాడుతున్నావమ్మా? కాలేజ్ చదివించానన్నావు కదా, డిగ్రీ చేసింది నువ్వే కదా అన్నావు ఇందాక. చేసాకే మైండ్ ఎవరినో లవ్ చేసినాక మైండ్ సెట్ లేకుండా అమ్మా, ఇతను mental నువ్వు పెళ్లి చేసుకున్నావా అతన్ని? నువ్వు అతని సెకండ్ మ్యారేజ్ ఏమన్నా చేసుకున్నావా? ఏమో మరి అన్ని పుష్టిగా వేసావు కదా, మెట్లు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. లేదు మేడం. మరి మీ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు? గౌరవంగానా? మగోడు లేని సమాజంలో 100 మంది ఒకలా మాట్లాడతారని అది వేసుకున్నాను మేడం. అల్లుకుంటాకండి కాదమ్మా, ఈ అమ్మాయికి మైండ్ బాగాలేదని చెప్పి రికార్డ్స్ చూపెట్టారంటే ఏ ఉన్నాయి మీ దగ్గర రికార్డ్స్? ఉన్నాయి సార్. అమ్మ నీతో పాటు మీ మేనేజర్ కూడా వచ్చాడా? వచ్చారు. అదే మీ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సెకండ్ హస్బెండ్ వచ్చారు మేడం. ఎందుకు ఇలా చేస్తున్నా నేను? ఈ ప్రోగ్రామ్ మొత్తం మన జీవితం నాశనం అయిపోతాయి. తినడానికి తిని కూడా దొరకదే, వెళ్ళిపోదాం రా. తినడానికి తిని దొరకదు, దాని బట్టి చచ్చిపోతే బెటర్. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది. ప్రాబ్లం ఉందో లేదో తర్వాత సంగతి గానీ, ఒకవేళ ఆ పిల్ల చెప్పిన వాటిలో కనీసం ఒక్క పాయింట్ నిజం ఉన్నా గానీ నిన్ను ఇక్కడ నుంచి కదలనివ్వను. నేను ఎందుకు చేస్తాను మేడం అలా? అదేదో మాట్లాడదాం. ఆ మేనేజర్ అనే నాగేశ్వరరావుని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. స్టేజ్ మీదకి పిలుస్తాను. ఓకే, నాగేశ్వరరావు గారు రండి. సరే, ఎట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా గానీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం, మాకు అది మర్యాద. ఈ కేసు చాలా అసహ్యంగాను, మానవ సంబంధాలకు మనిషి అనే వ్యక్తి పనికి రాకుండా ఇద్దరు కూర్చున్నారని నా ఫీలింగ్. వయసులో చాలా పెద్దవాళ్ళ ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నాది చిన్న ప్రైవేట్ కంపెనీ మేడం. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. అవును, ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు? ఒకటే మేడం. అక్కడ ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది. అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది? ఉంచుకున్న వాళ్ళు అవుతారా? ఉంచుకునింది ఏం కాదు మేడం. ఏమవుతుంది ఆవిడ మీకు? ఇక్కడ మా ఆఫీస్లో వర్క్ చేస్తారు సార్. అంతేనా మీ మధ్య రిలేషన్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో ప్రాబ్లం అంటే వచ్చాను మేడం. ఏదో ప్రాబ్లం అంటే వచ్చేస్తారా మేడం? ఏదన్నా ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఇక్కడ టీవీ షో వరకు వచ్చేస్తారా మీరు? అంటే ఇక్కడ తను మా ఆఫీస్లో పనిచేస్తుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదన్నా కష్టం ఉన్నా చెప్పుకుంటది. మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా సార్? మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా అని అడుగుతున్నా. ఏం లేదు సార్, అంటే ఎందుకు పని? సరే, ఈవిడ ఒక్క ప్రాబ్లమే చూస్తారా లేదంటే మీ ఆఫీస్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇలాగ వెళ్ళిపోతారా? లేదు మేడం, అందరికీ ఏం లేదండి, ఈమెకే ఎందుకు అంత స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం మీద మీకు? మేడం జరిగింది ఏం లేదు మేడం. ఆ. వాళ్ళ భర్త చనిపోయాడు. మనకంటే ఆ చూపు ఏం లేదమ్మ పైన. ఫస్ట్ లో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుంది. నీకు ఆ చూపు ఉందని ఎవడు అడిగాడయ్యా? తర్వాత చెప్తాను సార్ నేను. ఆ అమ్మాయికి కష్టాలు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు కావాలన్నది, ₹1,00,000 డబ్బులు కావాలని. దానికోసం ఆమె నాకు లొంగిపోయింది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.